గిన్నెదరి అటవీ ప్రాంతం. తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరి పంగిడి అటవీ ప్రాంతాల్లో ఓ నిశ్శబ్ద వ్యవసాయ విప్లవం మొదలైంది. ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు, తరతరాల వారి వెనకబాటుతనాన్ని దూరం చేసేందుకు మొదలైన ఆ ప్రయత్నం ఏంటో మనం కూడా చూద్దాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత వెనకబాటుతనంలో ఉన్న మండలం తిర్యాని. ఈ ప్రాంతంలోని మొహిందా, గుడిపేట, కొర్లంక, మందగూడ, మర్కగూడ, పాతగూడ, కోలాంగూడ, గిన్నెదరి, సాలెగూడాలు దట్టమైన అడవుల్లో ఉంటాయి. ఇక్కడ అడుగు పెడితే కనుచూపు మేర ఎటు చూసినా కొండలు, గుట్టలే కనిపిస్తాయి. రకరకాల ప్రాణులు, పక్షులు, మొక్కలతో కూడిన జీవ వైవిధ్యం తొణికిసలాడుతుంది. గ్రామాల చుట్టూ ఎన్నో వాగులు, వంకలు, పాలదారలా అన్నట్లుగా గుట్టల నుండి జాలువారే జలపాతాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో ఏటా అక్టోబర్ వరకు విస్తారంగా వర్షాలు పడతాయి. దీంతో ఇంతటి జలకళ ఇక్కడ కనిపిస్తుంది. వీరి జీవనోపాధి వ్యవసాయం. వానాకాలం పంట పండే భూములే ఎక్కువగా ఉండడంతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని వాగులను, వంకలను దాటి గుట్టల్లో ఉన్న పొలాలకు వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు ఇక్కడి ఆదివాసీ రైతులు. ఇది దోనుపుల ప్రాజెక్ట్. స్థానికులు దీన్నే కొర్లంక ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తుంటారు. 2000 ఎకరాలకు నీరందించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతం కావడం వల్ల గుట్టల నుండి వచ్చిన నీళ్లతో ఎప్పుడూ కూడా ఈ ప్రాజెక్టు నీటితో కలకల్లాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవాలంటే కాంటూర్ కెనాల్సే దిక్కు. ఎందుకంటే చుట్టుపక్కల భూమి అంతా కూడా, పోడు భూములంతా కూడా ఎగుడు దిగుడుగా ఉంటాయి. కాంటూర్ కెనాల్స్ ఉన్న వాటి వరకే పొలాలకు నీరు అందుతుంది, మిగతా చోటుకి నీరు అందదు. దీంతో ఇక్కడ ఇంత నీరున్నప్పటికీ ఎగువ భాగంలో చాలా పోడు భూములకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు నీరందని పరిస్థితి. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఒక ప్రణాళిక రూపొందించింది వాసన్ అనే సంస్థ. చుట్టూ ఇన్ని నీళ్లున్నా రెండో పంట ఎందుకు పండదు అంటే, పొలాలేమో గుట్టల్లో, నీళ్లుండేది దిగువన. వాటిని ఉపయోగించుకోవడం ఆర్థికంగా భారం కావడంతో ఏళ్ల తరబడి వానాకాలం పంటకే పరిమితమై ఆ పండే వానాకాలం పంట కూడా దిగుబడి సరిగా రాక ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి వీరిది. కొర్లంకకు ఎగువన ఎన్నో వాగులు, వంకలు, ఏడాది పొడవునా ఉండే నీటి ఊటలు ఉంటాయి. వానాకాలంలో నీళ్లన్నీ కూడా ఈ ప్రాజెక్టులోకే వచ్చి చేరి అలుగుపారి కిందికి పోతాయి. దీంతో వాగులకు కింది భాగంలో ఉన్న కొందరికి తప్ప చాలా మంది ఆదివాసీలకు యాసంగి పంట అన్నది దశాబ్దాల కలగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి గ్రామాన్ని తిరిగి వారి బతుకు తెరువుకు స్థిరమైన భరోసా ఇచ్చే దిశగా ఓ ప్లాన్ రూపొందించారు వాసన్ సంస్థ ప్రతినిధులు. ఇక్కడ ఈ ఏరియాను సందర్శించినప్పుడు మాకు అంటే ఈ గ్రామాల్లో చూస్తే చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వర్షాధార భూమి మీద ఎక్కువ ఆధారపడి ఉన్నటువంటి విధానము. కానీ వాళ్ళకు దగ్గరలోనే, అంటే వాళ్ళకు కూతవేడు దూరంలో నీళ్లు ఉన్నా కానీ ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి. మేము రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ నుండి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఇవే. మేజర్గా మాకు చుట్టూ నీళ్ళు ఉన్నవి, కానీ ఒక్క చుక్క కూడా మేము వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పడం జరిగింది. దాని మీద కొంత మేము ఆలోచన చేసి రైతులతోటి ఏ విధంగా అయితే మరి ఈ వాటర్ను వాడుకోగలుగుతాము అని వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళకున్న సమస్యలు కూడా చాలా చెప్పారు. వాళ్ళకు 3 ఫేజ్ కరెంట్ లేదు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ మేము డీజిల్ ఇంజన్ తెచ్చుకోలేము, కిరాయి చాలా ఎక్కువ. సో ఈ ఏరియాలో ఇంకా వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాధార పంటలు కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు చూసినా కానీ ఒక బెట్ట సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్న తడి ఇచ్చినట్టయితే పంట ఇంకా 2 క్వింటాలు ఎక్స్ట్రా వస్తుంది అని చెప్తారు. కానీ అట్లాంటి తడి ఇచ్చేటువంటి అవకాశాలు ఏమున్నాయని మేము సెర్చ్ చేసినప్పుడు మాకు దొరికినటువంటి పరిష్కార మార్గము సోలార్ ఇరిగేషన్ ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది అనేది మాకు అర్థమైంది. ఇక్కడ ఇవన్నీ కూడా గుట్టల నుంచి చాలా వాగులు ఉన్నాయండి, పెరినియల్ వాగ్స్ ఉన్నాయి చిన్నగా. ఇక్కడ ఈ ఏరియాకు వచ్చేసి చాలా వరకు నిల్వ ఉంటాయి. చాలా వరకు ప్రజలు మామూలుగా పశువులకు కానీ మేకలకు కానీ ఈ ఏరియాలో చాలా వరకు డ్రింకింగ్ వాటర్గా ఇది ఒక్కటే వాగు ఆధారం. ఈ కొలాం కూడా ప్రజలకు మేజర్ వాటర్ సోర్స్ అంటే ఇదే. సో పంటలకు కూడా దీన్ని ఎందుకు వాడుకోకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇది ఈ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడం జరిగిందండి. వర్షాకాలంలో దండిగా ఉన్నాయి, ఎండాకాలంలో నీళ్ళు లేవు. దాన్ని మేము అడ్వాంటేజ్గా తీసుకొని నీళ్ళు ఎట్లా అందియాలనేది ప్రణాళిక రూపొందించుకున్నాం. 2-3 రకాల ప్రణాళికలు ఉండేవి. ఫస్ట్ ఒకటి ఏంటంటే
ఎక్కడెక్కడైతే చెక్ డ్యామ్లు ఉన్నాయో ఆ చెక్ డ్యామ్ల నుంచి నీళ్లు కాలువల ద్వారా తర్వాత పైప్ లైన్ ద్వారా తీసుకెళ్దామని అనుకున్నాము. కానీ అది ఇరిగేషన్ డిపార్ట్మెంటు తోటి చేయాలంటే కష్టసాధ్యమవుతుందని డైరెక్ట్ రైతులతో ఎట్లా చేయాలనుకున్నప్పుడు వాగులు చాలా ఉన్నాయి, తర్వాత పొలాలు కొంచెం ఎగుడు దిగుడు ఉండదు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఫామ్ పాండ్స్ తవ్వి దాని నుంచి పంటలకు భద్రత ఇవ్వాలి. తర్వాత వాగులలో నీళ్లు కూడా సమిష్టిగా వినియోగించుకునేటట్లా చేయాలనేది ప్లాన్ చేసి వర్షాధార పంటకు మనం ఎప్పుడైతే వర్షాలు అయిపోతే సెప్టెంబరు ఎండింగ్ అక్టోబర్లో పోతాయి. అయితే అప్పుడు పూత దశలో ఉంటుంది, పువ్వు బయటికి వచ్చే దశలో ఉంటుంది. పత్తి ఎక్కువ ఉంది కాబట్టి పదం లేకపోతే అది బయటికి రాదు. మనము ఒక్క తడి ఇస్తే కనుక ఆ తడి 1 లేదా 2 తళ్ళు ఇస్తే సుమారుగా 2 నుంచి 3 క్వింటాలు అదనంగా వస్తుంది. ఇప్పటివరకు అనుభవం ప్రకారం అయితే 5 క్వింటాలు మ్యాక్సిమం వచ్చింది, 2 క్వింటాలు మినిమం వచ్చింది. అసలు ఇట్లాంటి వ్యవస్థ లేదనుకోండి పెట్టుబడి కూడా తిరిగి రాదు. ఇట్లయితే కంపల్సరీ పెట్టుబడి రిటర్న్ వస్తుంది. ఉదాహరణకు వాళ్ళు 10,000 రూపాయలు 10 నుంచి మినిమం 10,000 రూపాయలు ఖర్చు చేస్తారు 1 ఎకరా పంట పండియడానికి. దాంట్లో వాళ్ళు అది కూడా నష్టమవుతుంది. అది నష్టపోకుండా ఉంటారు. అదనంగా ఇంకో 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది సంవత్సరాలు. మనం అరకు ఏరియాలో లోయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది, తక్కువ టైం కూడా ఉంటుంది. అయితే అరకు ఏరియాలో ఫస్ట్ మేము చేసాము. అరకు అనంతపురం జిల్లా విశాఖపట్నంలో వస్తుంది అరకు అనేది. అక్కడ ఫస్ట్ ప్రయోగం చేశాను. ఆ ఫస్ట్ ప్రయోగం చేసినప్పుడు అక్కడ 2 గ్రూపులు చేశాము. అది సక్సెస్ అయింది. సుమారుగా చాలా కొండపైన నీళ్ళు ఎక్కించలేదు, అది సక్సెస్ అయింది. తర్వాత ఇంకొక ఊర్లో కొంచెం తక్కువ ఎత్తులు ఉన్నాయి, అది కూడా సక్సెస్ అయింది. దాని తర్వాత మాకు ఇది నడుస్తుంది అనే ఒక అనుభవం వచ్చింది. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ఏంటంటే కరెంటు 3 ఫేజ్ కరెంట్ అనేది సమస్య, కరెంట్ ఉండదు. తర్వాత వాగులకు గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వరు, ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది అది ఇండివిజువల్ కాదు. బావి కానీ బోరు కానీ ఉంటే కనుక గవర్నమెంట్ కనెక్షన్ ఇస్తుంది, ఒకవేళ 3 ఫేజ్ కరెంట్ ఉన్నా కానీ ఊర్లో. కాబట్టి ఈ వాగులకు ఇవ్వడం అసాధ్యమవుతుంది. వాళ్ళు బావి కొట్టాలంటే మళ్ళీ డబ్బులు వీళ్ళకి. ఈ ట్రైబల్ కమ్యూనిటీలో చాలా చిన్న కమతాలు ఉంటాయి, వాళ్ళకి 2 ఎకరాలు 1 ఎకరాలు మ్యాక్సిమం 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల లోపల ఉంటుంది కూడా. మరి వాళ్ళు బావులు అవి ఇన్వెస్ట్ చేయాలంటే చేయలేరు, నీళ్లు కూడా రావు అక్కడ. కాబట్టి ఆలోచన చేసింది ఏంటంటే సోలార్కి వెళ్తే ఎట్లా ఉంటుందనే ఒక ప్రయోగాత్మకంగా ఫస్ట్ గొప్పలవలస అనే విలేజ్లో చేశాము. బీడు భూములకు నీరందించేందుకు అద్భుతమైన ప్రణాళిక ఉంది, సరిపడినంత నీరుంది, కావాల్సిందల్లా ఆర్థిక తోడ్పాటు. దీంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము సహాయం చేస్తామని ముందుకొచ్చారు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. అలా ప్రాజెక్టు పట్టాలకెక్కింది. బీడు భూముల్లో ఆకుపచ్చని సిరి వికసించింది. ఇన్నేళ్లు జరగనిది ఇప్పుడు జరుగుతుందా అనుకున్నారు, కానీ జరిగింది చూసి ఆశ్చర్యపోయారు. తమ పొలాల్లో 2వ పంట పండింది అని సంబరపడిపోయారు. అయితే ఈ క్రమంలో అంటే ప్రాజెక్టు ప్రణాళిక నుండి పట్టాలకెక్కే వరకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సుజలాం పేరుతో అందించిన నిధులు ఉపయోగపడగా భవిష్యత్తులో కూడా ఇది ఇలానే కొనసాగేందుకు రాయ్ సెంటర్లకి బాధ్యత అప్పచెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు సంబంధించిన సాంప్రదాయ సలహా సంఘాలని గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్లు అంటారు. ఆదివాసీ గ్రామాల పటేళ్లు ఈ రాయ్ సెంటర్లలో సభ్యులుగా ఉంటారు. మాకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ప్రాజెక్టు ప్రపోజల్ రాయడము, అందులో ఈ సోలార్కు సంబంధించినటువంటి మన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అంగీకరించడంతో మేము ఇది రైతులకు వివరించడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఇక్కడ మొత్తం కూడా ప్రతి భూమిని కూడా మేము సెర్చ్ చేసాము. ఇక్కడ వీళ్లకు ఊట నీళ్ళు ఉన్నవి, ఇప్పుడు ఈ వాగులో ఉన్నటువంటి ఊట నీళ్ళు అనేవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయని ఒక 10 సంవత్సరాల నుండి వాళ్ళ ఎక్కడెక్కడైతే తరువుగా నీళ్ళు ఉన్నాయో చూసి ఆ పాయింట్లను మేము గుర్తించడం జరిగింది. ఆ పాయింట్స్ దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి, ఏ భూమికి ఈ నీటి తడి అనేది అత్యవసరంగా ఉంది అనేది మేము చాలా వరకు జియోలాజికల్గా మేము కొంత సెర్చ్ చేసిన తర్వాత కొన్ని ఏరియాను మేము సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ ఏరియాలో ఉన్నటువంటి భూమిని మేము మ్యాపింగ్ చేయడము, అందులో ఉన్న అంటే ప్లాటింగ్ చేయడము, అందులో ఉన్నటువంటి రైతులది లిస్ట్ తీసుకోవడము,
ఆ లిస్ట్ తీసినటువంటి రైతులతోటి మేము ఒక సమావేశంలో ఏర్పాటు చేసి సుమారు 4-5 సార్లు ఆ రైతులతోటి రెగ్యులర్గా మీటింగ్లు పెట్టిన తర్వాత అప్పుడు ఆ రైతులు మాకు ముందుకు రావడం జరిగింది. ఆ రైతుల నుంచి మాకు ఒక అప్లికేషన్ వచ్చింది. ఎందుకంటే మాకున్నటువంటి ఈ నీటి ఎద్దడి పరిస్థితుల్లో మాకు నీటిని కల్పించినట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే మేము మెరుగైనటువంటి పంటలు పండించుకుంటామని చెప్పేసి ఆ రైతుల నుండి ఒక అప్లికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మేము మా సంస్థలో అప్లికేషన్ పెట్టేసి తర్వాత టెక్నికల్ టీం కూడా వచ్చేసి ఇక్కడ సర్వే చేసి ఎక్కడ మనము వాటర్ పంపు పెడితే బాగుంటుంది, ఎక్కడ మనం సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ చేయాలి, తర్వాత పైప్ లైన్ నెట్వర్క్ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూములకు ప్రతి మూలకు కూడా నీళ్ళు అందేటువంటి ప్రయత్నం అనమాట. సో అట్లాంటప్పుడు పైప్ లైన్ నెట్వర్క్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక స్టడీ చేసి దాని ద్వారా మేము ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అరకు ఏరియాలో డే టైం చాలా తక్కువ, అక్కడ హార్డ్లీ 4-5 గంటలు మ్యాక్సిమం ఉంటుంది ఎనీ సీజన్. ఇక్కడైతే మనకు 7 గంటలు మినిమం 7 గంటలు డే ఉంటుంది. అంటే మన పంపు కూడా ఎట్లాంటి సెలెక్ట్ చేసినామంటే పవర్ అంటే తక్కువ ఉన్నా కానీ నడిచేటట్లాంటి పంపులు సెలెక్ట్ చేసాము. తర్వాత దాంట్లో ఒక సిస్టమ్ ఉన్నదనమాట. ఇప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్ బ్యాటరీలు బ్యాకప్ పెట్టుకొని చేస్తారు, అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే అది లేకుండా డైరెక్ట్ కరెంట్ సోలార్ నుంచి డైరెక్ట్ పంపుకి వెళ్ళేటట్లా సిస్టము డిజైన్ చేసుకొని అట్లాంటి కంపెనీతో టైప్ చేసి చేస్తున్నాము. దాంతో మనకు ఆ సోలార్ పంప్ సెట్లలో కూడా 50% తగ్గింది ఆ ఖర్చు. ముందు మేము 70 మీటర్లకు అంటే 70 మీటర్ల రేడియస్లో నీళ్ళు అందించేటట్లు చేస్తుంటివి. అది నీళ్ళు కట్టడానికి లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు 50 మీటర్లు మ్యాక్సిమం 50 మీటర్లు మినిమం 40 మీటర్ల దూరంలో పెడతాం అనమాట ఒక్కొక్క అవుట్లెట్. అది అంతా కూడా డైరెక్ట్గా పారించకుండా స్ప్రింక్లర్ పైపులు కానీ స్ప్రింక్లర్ కానీ కనెక్ట్ చేసుకొని నీళ్ళు అందించుకోవాలి. అట్లా దానికి డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్యాచ్ ఏరియా తీసుకుంటాము. ఎవరెవరు రైతులు ఇందులోకి వస్తారు అంటే దీంట్లో 2 కారణాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో రైతు నేను నీళ్ళు తీసుకుంటాను అంటారు కానీ డబ్బులు కట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మేము కండిషన్ పెట్టేది 25% నువ్వు అడ్వాన్స్ కట్టాలని అంటాము. తర్వాత మేము పంట పండించి డబ్బులు రిటర్న్ కట్టాలనేది కూడా చెప్తాము ఇంట్రెస్ట్ ఫ్రీలో. ఈ 2 చెప్పినప్పుడు దానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఉమ్మడి నీటి యాజమాన్యం అనేది చేస్తాం. తర్వాత నీళ్ళను కూడా అసెస్మెంట్ చేస్తాం. నీళ్ళు ఈ వాగులో సపోజ్ మనం పంపు పెట్టాము, తర్వాత సడన్గా మధ్యాహ్నం నీళ్ళు ఆగిపోయినాయి అనుకో అది కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ నీళ్ళని అసెస్ చేస్తాము. ఆ నీళ్ళు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందేయగలుగుతుంది అనేది చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత పైపులో లేఅవుట్ ఎట్లెట్లా పోవాలనేది చేస్తాము. అది చేసిన తర్వాత 50 మీటర్లకు ఏ రైతులు కలుస్తారు అనేది చూస్తాము. తర్వాత చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో అందులో ఉన్న దాంట్లోనే చిన్న రైతులకు కంపల్సరీ వాళ్ళకి నీళ్ళు అందేటట్లా ఆ పైప్ లైన్ కూడా మేము స్ట్రాటజిక్గా అట్లా వాళ్ళ పొలాలకు వెళ్ళేలాగా చేస్తామన్నమాట. దాంతో ఏమవుతుందంటే పెద్ద రైతులు డామినేట్ చేయకుండా చిన్న రైతుల ఆధారంగా అవుట్లెట్లు డిజైన్ చేసి పెడతాం. మన వాసన సంస్థ వాళ్ళు ఎంక్వైరీ చేసి 2-3 సార్లు అంటే మా ఊరికి వాసన సంస్థ వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు వచ్చి మొత్తం వెరిఫికేషన్ చేసి ఎట్లా చేయాలి అంటే మొత్తం మీటింగ్ చేసి 17 మెంబర్స్ ఉన్నాం. మన 37 ఎకరాలు 17 మంది అంటే మొత్తం పట్టదారు పేరు 17 మంది మెంబర్స్ ఉన్నాం అక్కడ. 17 మెంబర్స్ అంటే మొత్తం అందరు మాట్లాడి దానికి గ్రూప్ పెట్టినాం. శ్రీ సంగమేశ్వరని గ్రూప్ పెట్టి గ్రూప్ పెట్టి సోలార్ పంప్ మా వాసన సంస్థ వాళ్ళు సప్లై చేసినారు. దాన్ని సప్లై చేసిన తర్వాత మళ్ళీ మన పైప్ లైన్ కోసం మేము కూడా వాదుడుగా మేము కూడా పైప్ లైన్ కోసం మేము కూడా డబ్బులు ఇచ్చేసినాం. అది అయినాక అది మొత్తం సక్సెస్ చేసినాం మేడం. అది సోలార్ అయితే వేసినాం. అంటే ఫస్ట్ మేము ఆల్రెడీ చెప్తాం ఈరోజు 3 రేపు అట్లా అంటే ఒక్కొక్కరికి చెప్తాం మేడం. ఒక్కొక్కరికి చెప్పుకుంటూ పోతాం. 17 మంది ఒక 1 వీక్ 17 మంది చెప్తాం. అట్లా చెప్తాం అనమాట. ఇలా వేస్తే మళ్ళీ రేపు వేరే వాళ్ళు అట్లా అనమాట. అట్లా చేసుకుంటూ పోతే విభేదాలు ఏం రా. ఓన్లీ నేనే ఆపరేటర్ అక్కడ ఉంటాం మేడం. అంటే యువతల రోజు ఈయన అట్లా అనమాట. ఒక్కొక్కరిని అండర్స్టాండింగ్ చేసుకుంటేనే పెట్టిస్తాం మేడం. నా పరిధిలో 60 రాయ్ సెంటర్స్ ఉన్నాయి. దానిలో భాగంగానే మన గిన్నెదరి పగడి మాధవని ఎంచుకున్న మనకు జరిగింది స్వచ్ఛంద సంస్థకు. ఆ విధంగానే దీని ప్రకారంగా చూస్తే ఒకవేళ ఇది ఒక లెవెల్లో పోయింది ఉంటే అన్ని రాయ్ సెంటర్లు కూడా వర్తింపజేయాలనే ఉద్దేశం ఉంది.
నీళ్లున్నా చుక్క నీరు వాడుకోలేని పరిస్థితి నుండి ఎన్నో అడ్డంకులను అధిగమించి రైతులు 2 పంటలు పండించుకునేలా చేశారు వాసన్ స్వచ్ఛంద సంస్థ. అయితే ఈ క్రమంలో వారు రైతులకు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏంటా కండిషన్? తమ బాగు కోసం, తమ భవిష్యత్ కోసం వచ్చిన ప్రాజెక్టును ఆదివాసీలు గౌరవించారు. ఐకమత్యంతో నిలుపుకోవాలనుకున్నారు. మరిన్ని ఆదివాసీ గ్రామాలకు అందాలనుకున్నారు. అందుకే ప్రాజెక్టులో తమ భాగస్వామ్యంతో పాటు 2వ పంటగా కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలనే వేయాలనే నిబంధనను సైతం ఖచ్చితంగా పాటిస్తున్నారు. 3 రకాల ప్లాన్లు చేశాము. ఒకటేమో ఉమ్మడి నీటి యాజమాన్యం, రెండవదేమో అంటే మొబైల్ ఇరిగేషన్ సిస్టము, ఇంకోటి ఫామ్ పాండ్స్. అంటే ఇప్పుడు నీళ్ళు వర్షాధార పంటలకు వాళ్ళు మెయిన్ ఆధారం వర్షాధార పంటకు 1 లేదా 2 తాళ్ళు ఇస్తే కనుక వాళ్ళకు అదనంగా మనకు 2 నుంచి 3 క్వింటాలు వస్తుందని వాళ్ళు చెప్పారనమాట. అందుకొరకు ఫామ్ పాండ్, మొబైల్ ఇరిగేషన్ కాంబినేషన్ చేసాం. ఈ మొబైల్ ఇరిగేషన్ ఎక్కడైనా పంపు తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా నీళ్ళు వేసుకోవచ్చు. అది ఒక రైతుకు ఇస్తాము, 6-7 మంది దాన్ని వాడుకోవచ్చు. అయితే రెస్పాన్సిబిలిటీ మాత్రం ఒక రైతు ఉంటుంది. ఆ రైతు డబ్బులు దానికి అయ్యే మెయింటెనెన్స్ ఖర్చు పోను, మిగతాది రాయి సెంటర్కి కట్టాలి. ఉమ్మడి నీటి యాజమాన్యంలో ఏంటంటే రైతులు 25% అడ్వాన్స్ కట్టాలి, అంటే డబ్బుల రూపంలో కానీ శ్రమదానం రూపంలో కానీ. మనము 75% సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి మనము మెటీరియల్ కాంపోనెంటు, కొంత ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టాలేషన్ ఇట్లాంటిదంతా మనము ప్రాజెక్ట్ నుంచి సపోర్ట్ చేస్తాం. అంటే ఇంటర్నల్గా సస్టైనబుల్ మోడల్ గురించి ఇప్పుడు ఫస్ట్ మీకు వచ్చింది ఈ ప్రాజెక్ట్లో, మీరు ఫస్ట్ బెనిఫిషరీస్ మీరు లాభపడింది, తర్వాత వేరే వాళ్ళకి కూడా కావాలి లాభం. మన సంఘంలో మన ఉన్న వాళ్ళందరూ రైతులందరికీ కావాలంటే, ఈ కంటిన్యూ కావాలంటే ఎట్లా అవుతుంది అని మనం రైతులతో చర్చ చేసినప్పుడు, ఈ డబ్బులు తిరిగి లాభం వచ్చింది కాబట్టి వాళ్ళకి తిరిగి కడతారు, తిరిగి కట్టిన తర్వాత ఇంకో వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ నుంచి ప్రపోజల్ ఇచ్చినప్పుడు, ఈ డబ్బులన్నీ రాయి సెంటర్ బాధ్యతతోటి ఇస్తున్నాం కాబట్టి రాయి సెంటర్ కట్టాలనేది అప్పుడు నిర్ణయం. మనం ఏదైతే ప్రాజెక్ట్ నుంచి ఖర్చు పెడతామో రాయి సెంటర్కు ప్రాజెక్ట్ నుంచి రైతులకు కూడా ఫ్రీనే, కానీ ఇది మళ్ళీ కొనసాగాలంటే ఈ పద్ధతి అని అనుకో. రైతుల నుండి వచ్చినటువంటి అప్లికేషన్ కంటే ముందు మా యొక్క కట్టుబాట్లను కూడా వివరించడం జరిగింది. ఎందుకనంటే నీటి అవకాశం వచ్చింది అని అంటే ఎక్కువ శాతం రైతులు చెరుకు మరియు వరి పంటలకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు, అంటే ఆదాయం వచ్చేటువంటి పంటల వైపుకు మొగ్గు చూపుతుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము రైతులకు పెట్టిన మొదటి కండిషన్ ఏంటంటే నీటిని ఎక్కువగా వాడుకునేటువంటి పంటలు కాకుండా తక్కువ నీటితోటి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పంట విధానంలోకి మనం వెళ్ళాలి అనేది ఒకటి మొదటి కండిషన్. రెండవది ఏంటంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి. అంటే ఎన్నో పథకాలు వస్తుంటాయి, ఉపయోగించుకుంటారు, వాళ్ళ భాగస్వామ్యం లేకపోతే అవి మళ్ళీ నిరుపయోగం అవుతూ ఉంటాయి. సో అసొంటి సందర్భంలో మేము ఏం చేసామంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. మొట్టమొదటగా వాళ్ళ సంసిద్ధత, ఈ కార్యక్రమానికి సంసిద్ధత తెలియజేసే పని ఏంటంటే పైప్ లైన్ నెట్వర్క్ డిజైన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళే ట్రెంచ్ అనేది కొట్టుకోవాలి. ఈ పైప్ లైన్ ట్రెంచ్ మొత్తం కూడా వాళ్ళు తీసుకున్న తర్వాతనే మేము పైపులు కానీ మోటార్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు అందుబాటులోకి పెట్టడం జరిగిందన్నమాట. ఈ ప్రాంతంలో మండు వేసవిలో తాగునీటికి సైతం చాలా పల్లెలు ఇబ్బంది పడేవి. కానీ సోలార్ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఇప్పుడు 2 పంటలు పండించుకుంటూ ఈ పల్లెవాసులు ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వానాకాలం పంట తర్వాత ఉపాధి లేక ఇబ్బందులు పడే పరిస్థితిని అధిగమించి ప్రస్తుతం 72 మంది రైతులకు పైగా తొలిసారి తమ పొలంలో 2వ పంట పండించుకున్నారు. తాము తింటూ మార్కెట్లో అమ్ముకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఇన్పుట్ ఖర్చులను తగ్గించుకునేందుకు, ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు సేంద్రియ విధానంలోనే 2వ పంట పండిస్తున్నారు. ఏసంగి లేదు, వానకాలం పంటనే. మాకు నీళ్లు లేక ఇది నీళ్ళ తిప్పలుండే, ఇప్పుడు అది సోలార్ వచ్చిన కాడ నుంచి అయితే ఎప్పుడంటే అప్పుడు పెట్టచ్చు. అంతకుముందు సోలార్ లేదు, కరెంటు కూడా అందుబాటులో లేదు. సంవత్సరానికి ఇక 2 పంటలు వెళ్తున్నాయి. లేకుంటే వర్షాధారం పంట ఒకటే వెళ్తుండే, వర్షాధారంది. గత 20 సంవత్సరాలు మేము వృధాగా ఉంటుండే, నీళ్ళు ఉండే, కాకపోతే మాకు ఆర్థిక సంపద లేకపోవడం వల్ల ఆ నీళ్ళు వృధా పోతుంటే ఆ బీడు భూములు ఎండాకాలం అంటే 3-4 నెలలు భూములు వేస్ట్ మేడం. ఇప్పుడు ఇక 2వ పంట వేస్తున్నది మాకు ధైర్యం మేడం. ఒకసారి ప్రత్యేకంగా ఒక నమస్కారం చేస్తున్నాము.
మాకు ఒక విన్ ఇచ్చినారు. ఒక ఎంతో ఒకది మాకు 10 బెనిఫిట్ చేసినారు మేడం. మాకు ఒక 36-37 ఎకరాలు ఉన్నాయి. అంటే మనిషికి 5 ఎకరం వేసినారు. మాకు ఇప్పుడు వాళ్ళ సహకారంతో ఒక మినిమం మాకు ఆర్థికంగా ఒక జాబ్ ఇచ్చినట్టు అయింది మేడం. మాకు బెనిఫిట్ చేసినారు. వాళ్ళకు రైతులు మాది కలిసి కడుగు పనిచేస్తున్నారు. మాకు రెండో పంట అంటే ఒక ఉద్యోగం ఇచ్చినట్టే. 17 మెంబర్లు ఉన్నాం అక్కడ. 17 మెంబర్లు అంటే ఒక్కొక్క ఎకరంన్నర 2 ఎకరాలు ఎట్లా ఉందన్నమాట. అందరు కలిసి 17 మంది, మేము అందరం 17 మంది ఉన్నాం. అన్ని విధాలు మనకు సౌకర్యం ఇస్తాం. ఇప్పుడు పొలాలు చేస్తలేము, ఓన్లీ కూరగాయలు, ఓన్కి ఆరోగ్యానికి సంబంధించిన మేడం. ఆరోగ్యానికి సంబంధించినవి బీరకాయలు, సోరకాయ, బీట్రూట్, క్యారెట్ ఎట్లా పండించాలని మన సారు వాసన సంస్థ వాళ్ళు ఏ మందు ఎట్లా ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్ వేస్తున్నాం మేడం. ఏ మందు ఏ టైంకి వేయాలంటే మన వాసన సంస్థ వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు పరిశోధన చేసి వాళ్ళే మందులు మేమే తయారు చేస్తాం. కానీ ఒకటి బీఆర్సీ యూనిట్ ఇక్కడనే పెట్టేసినాం. బీఆర్సీ యూనిట్, ఆ బీఆర్సీ యూనిట్ నుంచి మేమే మందులు పిచికారీ చేస్తాం మేడం. ఓన్లీ ఆర్గానిక్ మేము పండిస్తాం, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అమ్ముతాం మేడం. మేము నా 5 ఎకరాలు ఉంది సార్, నేను 1 ఎకరం పండిస్తాం మేడం. ఇప్పుడు బీరకాయ, సోరకాయ అన్ని విధాల మనకు కూరగాయలు ఇప్పుడు మా బంధువులకి ఇస్తాం. ఇంకా మార్కెట్కి పంపిస్తున్నాం. పత్తి ప్లస్ కంది ఉంది మేడం. అది తీసినాక నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సోలార్ వేస్తాం మేడం. ఇప్పుడు సెకండ్ కూరగాయల పంట అనమాట. కూరగాయలు వేసినాక అందరికీ మళ్ళీ మార్కెట్కి పంపిస్తున్నాం మేడం. ఇప్పుడు ఐటీడీఏ నుంచి కూడా మనకు మేడం, పిఓ మేడం, పుష్ప మేడం ఆల్రెడీ మాకు హాస్టల్లో మార్కెటింగ్ చేయండి అని మేడం ఆల్రెడీ ప్రపోజల్ మాకు అందింది. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తున్నాం మేడం. ఎక్కువ శాతం అంటే ఈ మన గుడిపేట విలేజ్లో ఇప్పుడు కరెంటు లేక, 3 ఫేజ్ లేక, సింగిల్ ఫేజ్ కూడా సరిగా లేక ఎవరే యూజ్ చేసేవాళ్ళు లేకుండే. ఇప్పుడు మాకు ఇంటికి ఇక్కడ మనము పిచికరింగ్ చేసే మందులు మాకు కూడా అవసరం లేదు. అందులో మనమే తయారు చేసి ఎరువులు మనమే, పిచికరింగ్ మనమే తయారు చేసి యూజ్ చేస్తున్నాం కదా. దానితో పాటు రైతుకు ఏం ఎఫెక్ట్ రాదు, ద్రోహం అనేది ఏముండదు. డౌట్ అయితే క్లియర్. మాకు దొరకని విత్తనాలు వీళ్ళు అందించిండ్రు. మన వాసన సంస్థ వాళ్ళు దొరకని విత్తనం ఖచ్చితంగా తెచ్చి ప్రతి ఒక్క రైతుకు ఇంత ఇచ్చిండ్రు. ఇంత ప్రతి ఒక్క రైతు వేసిండ్రు. సోలార్ లిఫ్ట్ ఇరిగేషన్లో మహిళల భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉంది. తొలిసారిగా 2వ పంట పండించుకున్న వారి అనుభవాలు వారి మాటల్లోనే వినండి. మేము మాత్రం బాగానే కూరగాయలు వేసినాం, బొబ్బరిలు వేసినాం, బీట్రూట్, క్యారెట్కు, ముల్లంగి, బెండకాయ, గోడు చిక్కుడుకాయ అన్నీ వేసినాం. మాకు ఫస్ట్ అంటే మాకు ఇటువంటి లేదు మేడం. ఇప్పుడు వాళ్ళు మాకు పైప్ లైన్ ఇచ్చిండు కదా, సోలార్ పంపించిండు కదా, మేము మంచిగా చేసినాం. నేనంటే 15,000 సంపాదించినాం మేడం. ఇప్పుడు కూడా కూరగాయలు వేస్తున్నాం మేడం. జాగ ఉంచినాం, ఇక దున్ని వేస్తాం మేడం. ఇదే ఒకటే పంట వేసేది మాకు. ఇప్పుడు అంటే సోలార్ పంప్ వచ్చిందంటే ఇక పోయిన సంవత్సరం ఫస్ట్ కదా, ఇప్పుడు ఇక 2వ సంవత్సరం అవుతుంది. ఇక మళ్ళీ ఇక బాగానే వేస్తాం మేడం. నీరుడు వచ్చిందంటే ఇది కూరగాయలు అంటే మా చుట్టాలకి ఇచ్చినాం, మేము తిన్నాం, మిగిలిన అమ్మినాం. లేదు నీళ్ళు లేకుండే. 2 కిలోలు బెల్లం వేసినాము, 2 కిలోలు శనగపిండి, 2 కేజీలు పెండ వేసినాము, ఆవు మూత్రం 5 లీటర్ అవి కలుపుకొని వేసినాం. ఏపతోటి ప్రేస్ చేసినాం మీద ఇవి వేసినాం మేడం. అందరిగా మందు పైన మందు కొనుక్కొని వేయలేదు, ఇవి తయారు చేసుకొని బాగా వచ్చి తీసుకున్నారు. ఇక నాది పేరు బాగుపోయింది. బాగుబాయి చేన్ల మందు లేదని వాళ్ళు వచ్చి తీసుకున్నారు. ఎక్కడ ఉంటే కూడా మీకు కూరగాయలు ఉన్నాయా అని ఫోన్ చేసాడు మేడం. అంతకుముందు మక్కలే మేడం, వర్షాకాలమే పత్తి, 2 పంటలు, కంది 3. ఎండాకాలం ఇక అంతే, ఇక ఏం లేదు, ఇంటికానే ఉన్నాడు. సోలార్ లేదు, ఏం కరెంట్ కూడా లేకుండే. ఇప్పుడు ఉన్నది. అన్నీ వేస్తున్నాం, కూరగాయలు వేస్తున్నాం, పండించుకొని తింటున్నాం. మక్క వేసిన, బొబ్బర్లు, పెసలు వేసిన, క్యారెట్, బీట్రూట్, ఇంకా గోడు చిక్కుడుకాయ, బెండకాయ, టమాటా, సోరకాయ కూడా ఉండే అమ్మిన, ఇంకా బీరకాయ,
ఇంకా పాలకూర అంటే ఇదంతా మీకు ఆర్థికంగా మంచిగా ఉపయోగపడుతుందా? పడింది మేడం. గతంలో వేరు మేడం, ఇప్పుడు వేరైంది. సోలార్ వచ్చినప్పుడు మాకు ఇక చెప్పలేదు, పంటలు వేరే వేరే రకాలు వేసేవాళ్ళం, బయట కొనేవాళ్ళం. ఇప్పుడు లేదు, ఇక ఆ పరిస్థితి లేదు మేడం, ఇంట్లోనే. గతంలో అంటే అప్పుడు రెండో పంట మాకు లేకుండే, ఇప్పుడు ప్రస్తుతానికి రెండో పంట అంటే సంతోషకరమైన విషయం. గతంలో నీళ్ళు ఉండేటి కానీ అవి మాకు రాకుండా ఉండేటి, కానీ ఇక మళ్ళా ఇప్పుడు పైపులు ఇచ్చిండ్రు మేడం, అలాగే పైపుల సహకారంతో ఇప్పుడు రెండో పంట తీస్తున్నారు. అది అస్సలు అనుకోలే మేడం, అస్సలు ఇట్లా మేము పంటలు వేస్తామా వేయమా అనేటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం సంతోషంగా అందరూ చేస్తున్నారు. 2 గ్రూపులు సక్సెస్ఫుల్గా చేశాము. ఇది సుమారుగా 80 ఎకరాలు ఉంటుంది. తర్వాత ఈ మొబైల్ ఇరిగేషన్ కింద ఇంకొక 100 ఎకరాల వరకు చేశాము. దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో చిన్న పంప్ సెట్ ఉంటుంది, మినీ ఇరిగేషన్ అని, అది కూరగాయలు ఫామ్ పాండ్ చుట్టూ పండించుకోవడానికి వస్తుంది. పెద్దదేమో ఈ పత్తి లాంటి పంటలకు వాళ్ళు ఏదైతే వర్షాధార పంటలు వేస్తారో వాటికి నీళ్ళు ఇచ్చుకోవడానికి వచ్చేటట్లాంటివి చేసాము. అంటే ముఖ్యంగా మా ప్రాధాన్యత ఏంటంటే వర్షాధార పంటను కాపాడడం అనేది ఫస్ట్ ప్రాధాన్యత. దానికి ఎప్పుడైతే నీళ్ళు అవసరమైతే అప్పుడు ఈ పంప్ సెట్ ద్వారా నీళ్ళు ఇచ్చుకోవడము. ఆ విధంగా ఇట్లా సుమారుగా 100 ప్లస్ ఒక 80 అంటే సుమారుగా 200 ఎకరాల వరకు 2 పద్ధతుల ద్వారా మనము నీళ్ళు వర్షాధార పంటలకు రక్షితాడులు వెళ్తున్నాయి. తర్వాత ఒక 70 ఎకరాల వరకు రెండవ పంట ఈ ఉమ్మడి నీటి యాజమాన్యం పైన కానీ ఎక్కడైతే ఫామ్ పాండ్స్ కానీ వాగుల నీళ్ళు ఉన్న దగ్గర మొబైల్ ఇరిగేషన్ నుంచి కూడా మనం కూరగాయలు అవన్నీ పండిస్తున్నాము. వాళ్ళకు ఇంకా కెమికల్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించి వాళ్ళు తినేటట్ల ఫస్ట్ ప్రాధాన్యత. సెకండ్ ప్రాధాన్యత అందరు కానీ వాళ్ళ పంట, ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు పంటలు పండించే అలవాట్లేదు, ఫస్ట్ పంటలు పండించడం నేర్పడం, ఆ నేర్పిన తర్వాత మార్కెట్ కూడా లింకేజ్ చేయాలని ప్లాన్. మేము గత సంవత్సరం మొదలుపెట్టిన కార్యక్రమం ఫస్ట్ టైం మేము ఒక 2 గ్రూప్స్లలో మొదటిసారిగా మేము కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు కూరగాయల పెంపకం ఫస్ట్ వాళ్ళకి అనుభవం ఇక్కడ ఈ ఏరియాలో రెండవ పంట తీసుకోవడం అనేది అనుభవంలోనే లేదు. అట్లాంటి సందర్భంలో వాళ్ళకు వెజిటేబుల్లో కూడా పాలిక్రాప్ మోడల్, తర్వాత ఆర్గానిక్ మెథడ్లో న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది వాళ్ళకు ప్రాక్టీస్లోకి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళు ఆ యొక్క పంటను ఆ సమయంలో వచ్చేటువంటి పంటను చూసి చాలా రైతులు కూడా ఆనందపడ్డారు. ఆ పంట వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకు మేము కాల్కులేషన్ చేస్తే కూడా సుమారుగా 20 నుంచి 25 వేల రూపాయల ఆదాయం కూడా వాళ్ళకు అదనపు ఆదాయం వచ్చింది రబీ పంట నుండి. అంతేకాకుండా వీళ్ళకు అంటే అక్టోబర్ తర్వాత ఒక డ్రై స్పెల్ వస్తుంది, బెట్ట వస్తుంది. ఆ సమయంలో ఏంటంటే పంట చాలా వరకు దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో వీళ్ళు ఒక 2 తడులు ఇవ్వగలిగితే సుమారు వాళ్ళ అనుభవంలో చెప్తున్నది ఏంటంటే ఒక 2 క్వింటాల పత్తి కానీ లేదంటే ఇతర పంట దిగుబడి కానీ అధికంగా వస్తుంది. అంటే అట్లా చూస్తే సుమారుగా ఒక్కొక్క రైతుకు 16,000 ఇన్కమ్. అంటే అట్లా ఒక 25 మంది రైతులను తీసుకుంటే ఆ ఇన్కమ్ అనేది మనము ఒక గ్రామ స్థాయిలో చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇన్కమ్ పెరిగింది అవుతుంది అనమాట. సో ఈ సందర్భంలో మాకు ఇది ఒక మంచి అవకాశంగా అనిపించింది. రైతులకు మేము ఈ రకంగా రీచ్ అయ్యాము. రైతులు ఆ విధంగా ఇంకా 3 వేరే ప్రాజెక్టులో కూడా ఇంకొక 3 గ్రూప్స్ కూడా ఇంకొక 3 గ్రూప్స్ కూడా ముందుకు రావడం జరిగింది. అట్లా మేము ఎల్ఐసి ప్రాజెక్ట్లో ఒక 2 గ్రూపులను తయారు చేశాము. తర్వాత దీనికి అనుబంధంగా మేము ఇంకొక 3 సోలార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఏరియాలో మొత్తం 5 గ్రూపులు ఉన్నాయి. సుమారు 72 మంది రైతులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సుమారు 142 ఎకరాలకు ఈరోజు మనకు ఈ వాగులో ఉన్నటువంటి పెరెన్నియల్ వాటర్ బాడీస్ ద్వారా మనం నీటి సదుపాయం అనేది ఏర్పడింది. ఇప్పుడు అడిషనల్గా ఇంకో 2 పంటలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. రబీలో తీసుకోవచ్చు, నెక్స్ట్ సమ్మర్ క్రాప్గా కూడా వీళ్ళు తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే దొరికిందండి. ఈ ప్రాంతంలో సోలార్ మొబైల్ కార్డులను కూడా రైతులకు అందుబాటులో ఉంచారు. ఏడాది పొడవునా నీళ్లుండే వాగుల నుండి పైప్ లైన్స్ వేసి సోలార్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద శాశ్వత ప్రాతిపదికన బీడులకు రెండో పంటకు నీళ్లిచ్చేదానికి ఇది భిన్నం. ఈ మొబైల్ కార్డులను రైతులు తమ పొలానికి నీటి తడి కావలసినప్పుడు తీసుకెళ్లి సులభంగా వినియోగించుకోవచ్చు. అయితే ఈ క్రమంలో నీటి సౌలభ్యం చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే. మనకి ఇవేమో సోలార్ పంప్ సెట్ ఇరిగేషన్ అయితేనేమో మనకు కేవలము పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా ఫిక్స్డ్గా ఉండి ఒక ఫిక్స్డ్ ఏరియాకు మనం నీటిని అందించడం జరుగుతూ ఉంది. కానీ ఈ సోలార్ మొబైల్ కార్డ్స్ ద్వారా ఏంటంటే
ఎక్కడన్నా పెరినియల్ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ కాటును మనం ఆ బండిని అక్కడ దాకా తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ పక్కనే ఉన్నటువంటి పొలాన్ని కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొర్లంక ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు నుంచి వెళ్ళేటువంటి కెనాల్ వెళ్తుంది, కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భౌగోళికంగా ఆ నీటిని వాడుకునేటువంటి పరిస్థితి రైతులకు లేదు. కాబట్టి ఏంటంటే ఈ సోలార్ మొబైల్ కార్ట్ ఉండడం వల్ల దీని ద్వారా మనం ఈజీగా మన కూరగాయలకు కానీ పండ్ల తోటలకు కానీ తర్వాత ఇంకా వేరే పంటలకు కూడా ఇప్పుడు ఆ క్రిటికల్ ఇరిగేషన్ ఉన్న సందర్భంలో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. సోలార్ మొబైల్ కార్డ్స్లో ఒక 2 టైప్స్ ఉంటుంది. ఒక 1/2 HP మోటార్ ఉంటుంది, ఒకటి 3 HP మోటార్ ఉంటుంది. అంటే 3 HP మోటారు ఇప్పుడు మనం బావులు ఆల్రెడీ ఇక్కడ రైతులకు ఎగ్జిస్టింగ్ బావులు కూడా ఉన్నాయి. ఒక 30 ఫీట్స్ నుంచి లోతు నుండి ఈజీగా ఒక 30 ఫీట్ హైట్కు మనం వాటర్ పంపింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా మేజర్గా క్రిటికల్ ఇరిగేషన్ ఇవ్వడానికి ఒకటి, తర్వాత వెజిటేబుల్ కల్టివేషన్కు మార్చి రైతులు వాడుకునే విధంగా మేము కస్టమైరింగ్ సెంటర్లో రైతులకు ఈ సోలార్ మొబైల్ కార్డ్స్ అందుబాటులో పెట్టడము. ఎవరైనా రైతులు కొనుగోలు చేసడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, ఈ 1/2 HP మోటార్లు కానీ అలాంటివి వాళ్ళు ఈజీగా కొనుగోలు చేసుకునే విధంగా మేము ఆ సేల్స్కు పెట్టాము, కస్టమైరింగ్ సెంటర్లో కూడా పెట్టామన్నమాట. ఇంకో మూడో రకం ఏంటంటే మనకు ఫామ్ పాండ్స్, ఈకో ఫామ్ పాండ్స్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ ఏరియాలో ఎప్పటికి కూడా అంటే మనకు జూన్ నుండి మొదలు పెట్టేస్తే కనీసం నవంబర్ వరకు కూడా నీళ్లు ఒక 6 నెలలు 7 నెలలు నీళ్లు మనకు సీపేజ్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. పామ్ పాండ్స్లో కానీ మామూలుగా కూడా భూమి మీద పారుతూ ఉంటుంది. కానీ అట్లాంటి ఏరియాలో మేము అట్లాంటి లొకేషన్ చూసేసి పామ్ పాండ్స్ డిగ్గింగ్ చేసి ఆ పామ్ పాండ్లో ఫిష్ కల్చర్ కూడా మేము మొదలు పెట్టడం జరిగింది. దాని చుట్టూ కూడా రకరకాలైనటువంటి పండ్ల తోటలు, తర్వాత రకరకాలైనటువంటి కూరగాయలు ఇవన్నీ పెట్టేసి ఆ రైతుకు ఒక పామ్ పాండ్ నుండి కేవలం నీటి ఆగడమే కాదు, ఒక నీటి తడి ఆయనకు ఉన్నటువంటి పొలంలో ఒక నీటి తడి ఇవ్వడమే కాకుండా అడిషనల్గా అతనికి చేపల నుండి కూడా ఆదాయం రావాలి. తర్వాత బండింగ్ చుట్టూ ఉన్నటువంటి బండింగ్ ఏదైతే ఉందో ఆ బండింగ్ నుండి కొన్ని కూరగాయలు కానీ ఇంటి పూర్తిగా కొన్ని పండ్లు కానీ కొన్ని ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా రైతుకు అదనపు ఆదాయంగా ఇది రావాలని కూడా ఈకో పంప్స్ ద్వారా కూడా ప్రయత్నం చేయాలి. ఈ విధానంలో 40 నుంచి 50 వేల ఖర్చు వచ్చిందండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొంచెం ఇది అప్ అండ్ డౌన్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో రైతులకు కొంచెం అడిషనల్ ఖర్చు ఉంది. కొంచెం ప్లెయిన్ ల్యాండ్ ఉన్న దగ్గర దాదాపు 35,000 నుంచి 40,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియాలో చూస్తే ఏంటంటే ఇది తక్కువ ల్యాండ్ ఉంది, కానీ మనకు హైట్ స్లోప్ ఇదంతా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి దీంట్లో ఒక 50,000 నుంచి 52,000 వరకు ఇక్కడ ఖర్చు రావడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 ఫేజ్ కరెంటు చాలా ఇట్లాంటి ఇంటీరియర్ ఏరియాలో 3 ఫేజ్ కరెంటు రావడం అనేది చాలా కష్టంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వాగులు చాలా ఉన్నాయి, మంగి ఏరియా నుండి కానీ ఇప్పుడు ఇక్కడ నుండి కానీ తర్వాత తిరియాని అవతల నుండి ఇంకొక ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి ఇంకొక వాగు కానీ ఇవన్నీ కలిసి వెళ్తున్న సందర్భంలో చాలా చోట్ల పెరినియల్ వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయి. సంవత్సరం పొడుగుతా కూడా అక్కడ నీళ్లు ఉంటాయి, కానీ రైతులు వాటిని ఉపయోగించుకోవట్లేదు. సో ఇంకా ఇట్లాంటివి ఇంకా 10-20 మనము గ్రూప్స్ కూడా ఫామ్ చేసి కనీసం ఇంకొక 200-300 ఎకరాలకు కూడా ఈ ఏరియాలో మనకు వాటర్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉందండి. ఇప్పుడు జల్ జమీన్ జంగల్ వీరి జీవితమంతా ఈ మూడిటి చుట్టే, ఈ మూడిటిలోనే. అడవి నీడన బతికే వీరి బతుకు తెరువుకు రెండో పంట అండనిచ్చేందుకు కొన్ని సంస్థలే ఇంత చేయగలిగినప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ఇంకెంత చేయగలదు? కావలసిందల్లా అధికారుల్లో చిత్తశుద్ధి. పలు పథకాల పేర్లతో ఆదివాసీ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఫలితం శూన్యం. కారణం అక్కడి నేల, వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోకపోవడమే. అందుకే బోర్లు వేయించామా, అవి పూడుకుపోయాయి, మాకు సంబంధం లేదు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇకనైనా ఆదివాసీ ప్రాంతాల్లోని పొలాలకు నీరందించేందుకు అనుకూల మార్గాలను అధ్యయనం చేయడం, లేదా వారి భాగస్వామ్యంతో తక్కువ ఖర్చుతో చేయదగ్గ ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా సత్ఫలితాలుంటాయి. ఓ సంస్థ సంకల్పానికి మరో సంస్థ సహకారం తోడవడంతో ఇలా వృధాగా పోయే నీటిని రెండో పంటకు నీరుగా మార్చి అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసి చూపారు. ఇలాంటి మోడల్ని నీళ్లుండి ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆదివాసీల పంట పొలాలకు ఉపయోగిస్తే ఎన్నో బీడులు సస్యశ్యామలమవుతాయి. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, గిన్నెదర అటవీ ప్రాంతం నుండి.